హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. మన భారత రాజ్యాంగం అనే సబ్జెక్ట్లో గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ ప్రకారం సంక్షేమ యంత్రాంగం అనే టాపిక్ ఉంది. ఈ సంక్షేమ యంత్రాంగం అనే టాపిక్ గురించి చదివేటప్పుడు సంక్షేమానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కడెక్కడ పేర్కొనబడినాయి అన్న విషయాన్ని గమనిస్తూ చదవాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆర్థిక న్యాయము, సామాజిక న్యాయము, రాజకీయ న్యాయాన్ని అందించాలి అని మన ప్రవేశికలో పేర్కొనడం అనేది జరిగింది. అంటే ప్రవేశిక కూడా సంక్షేమ రాజ్య స్థాపనలో పాలు పంచుకోవడం అనేది జరుగుతుంది. ప్రవేశిక కూడా సంక్షేమ రాజ్యాన్ని స్థాపించాలని పరోక్షంగా మనకు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ సంక్షేమం అనే అంశాలను బట్టి మనం తెలుసుకోవచ్చు భారతదేశము సంక్షేమ రాజ్య స్థాపన కోసం కృషి చేస్తుందని. అదేవిధంగా ప్రాథమిక హక్కులలో ఉన్నటువంటి 15వ ఆర్టికల్, 16వ ఆర్టికల్ చూస్తే చదువులలోనూ మరియు ఉద్యోగాలలోనూ రిజర్వేషన్స్ కల్పించి వెనుకబడిన తరగతుల వారిని ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశం అక్కడ కనిపిస్తుంది. ఇది కూడా సంక్షేమానికి సంబంధించిన అంశమే. అదేవిధంగా ఆదేశిక సూత్రాలు మొత్తం కూడా సంక్షేమ రాజ్య స్థాపన అనే అంశంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వాలు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రజలను అభివృద్ధి వైపు నడిపించడం అనేది జరుగుతూ ఉంది. ఇది కూడా సంక్షేమ యంత్రాంగానికి సంబంధించిన అంశమే. అదేవిధంగా ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, మైనారిటీ కమిషన్, ఓబీసీ కమిషన్, బాలల హక్కుల కమిషన్, ఈ కమిషన్స్ అన్నీ కూడా ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడి ఆయా వర్గాల వారిని ఏ రంగంలోనైతే వెనుకబడి ఉన్నారో ఆ వెనుకబడినటువంటి రంగం పైన స్టడీ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతము అనేకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ఇది కూడా మనకి సంక్షేమ రాజ్య స్థాపనలో భాగంగానే ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే త్వరలోని మీ అందరికీ అందుబాటులో డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ వీడియో రూపంలో రాబోతూ ఉన్నాయి. డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రానున్న 5 రోజుల్లోపు మీకు యాప్ని అందుబాటులో ఉంచుతాను. అదేవిధంగా డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్లో టెస్ట్ సిరీస్లు కూడా ఉన్నాయి. టెస్ట్ సిరీస్లు రాయండి. ఈ 2025 సంవత్సరంలో ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.